శ్రీ గోపరాజు సీతారామరావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 34వ భాగం. సమకాలీన వివాహ వ్యవస్థలో వస్తున్న కొత్త కష్టాల గురించి ఇంకా చెప్పుకుందాం. మగపిల్లల విషయంలో తరతరాలుగా వస్తున్న వారసత్వ లక్షణం ఒకటి ఉంది. దాని పేరు బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేయడం. యుక్త వయసు వచ్చినప్పటి నుంచి తల్లిదండ్రులకి మస్కా కొట్టి డబ్బు దొరకబుచ్చుకుని సినిమాలకి షికార్లకి తిరగడం, సిగరెట్టుతో మొదలయ్యే చిల్లర మల్లర వ్యసనాలకి సరదా పడ్డం, కొందరి విషయంలో ఆ సరదాలు ఆనక అలవాట్లుగా మారడం, వ్యసనపడులు కావడం జరుగుతూ ఉంటుంది. ఇక వారికి ఉద్యోగం దొరికి ఆర్థిక స్వేచ్ఛ లభిస్తే వేరే చెప్పాలా? ఎంతో జాలీగా బ్రహ్మచారి జీవితాన్ని యథేచ్ఛగా రెండు చేతులా జుర్రుకుంటారు. నైట్ క్లబ్బులు, పబ్బులు, హబ్బులు, బార్లు అన్నీ వాళ్ళ కోసమే ఏర్పాటు చేసినట్టు ఫీల్ అవుతారు. ఈ రోజుల్లో కొందరు ఆడపిల్లలు కూడా మగపిల్లల్లాగే చదువుకునే రోజుల్లోనే జాలీగా బతకడం నేర్చుకుంటున్నారు. అలాంటి వారికి ఉద్యోగం ద్వారా ఆర్థిక స్వేచ్ఛ లభించడంతో మగపిల్లల్లాగే జాలీగా ఆడంబరంగా బతకడానికి అలవాటు పడి అనేక వ్యసనాలకి బానిసలవుతున్నారు. అలాంటి వారికి పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ పోతుందన్న భయం, మొగుడనే మగరాజు అడుగులకి మడుగులొత్తవలసి వస్తుందన్న భయం, నేను సంపాదిస్తున్నప్పుడు భర్త అడుగుజాడల్లో నేనెందుకు నడవాలి, నేనెందుకు అత్తమామల్ని చూడాలి, వాడికి వాడి తల్లిదండ్రులకి వడ్డించవలసిన కర్మ నాకేమిటి, వాడు ఎక్కువేంటి నా తక్కువేంటి, కుటుంబం అంటే నేను, నా భర్త, నా పిల్లలు మాత్రమే, మిగతా వాళ్ళు ఉండడానికి వీల్లేదు, నా మీద ఎవరి పెత్తనం ఉండడానికి వీల్లేదు, నేను ఎవరి అదుపాజ్యంలోనూ ఉండను. మరించేత నాలాగే సంపాదించేవాడు, జాలీగా ఉండేవాడు, ఎలాంటి బాదరబందీ లేనివాడు, అనగా తల్లిదండ్రులు, కుటుంబం వగైరా లేనివాడు, నేను ఉద్యోగం చేసే మహానగరంలోనే ఉద్యోగం చేసేవాడు, అలాంటి వాడు దొరికితే చూడండి పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. దాంతో ఆమె తల్లిదండ్రులకి గొంతెమ్మ కోరికలు ఎలా తీర్చాలో తెలియక, బయట వాళ్ళకి తెలిస్తే చెడ్డ పేరు వస్తుందని కూతురు బతుకు యాగి చేసి చులకన చేస్తారన్న భయంతో కక్కలేక మింగలేక వాళ్ళలో వాళ్ళే పిసుక్కు చస్తూ ఉన్నారు. ఏదో ప్రయత్నం చెయ్యాలి కదా అవటాని మధ్య మార్గంగా ఏ మ్యాట్రిమోనీలోనూ అమ్మాయికి స్వయంవరం ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటనలో అమ్మాయి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలియజేసే పార్ట్నర్ ప్రిఫరెన్స్ అనే కాలం ఒకటి ఉంటుంది. దాంట్లో తనకి కాబోయే భర్త ఏ డిగ్రీలు కలిగి ఉండాలో, ఎలాంటి ఉద్యోగం కలిగి ఉండాలో, ఎంత జీతం సంపాదిస్తూ ఉండాలో, ఎంత ఎత్తు ఉండాలో, ఎన్ని కేజీల బరువు ఉండొచ్చునో, ఏ కలర్లో ఉండాలో వగైరా రాస్తారు. అలాగే సాంప్రదాయాల్ని పాటించకపోతే సమాజం ఫీల్ అవుతుందేమో అన్నట్టు జాతకం, నక్షత్రం, గోత్రం వగైరాలు కూడా సరిపోవాలంటారు. ఇందులో లౌక్యం ఏమిటంటే సదరు అమ్మాయి ఆమెకి అత్తమామలు ఉండడం ఇష్టం లేదని, తల్లిదండ్రులున్న కుర్రాన్ని చచ్చినా పెళ్లి చేసుకోదని, ఉద్యోగం వదులుకోవడానికో ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికో సిద్ధంగా లేదు అనే విషయాల్ని అందులో రాయరు. ఆ మర్మం తెలియని పెళ్లి కాని ప్రసాదు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఆడపిల్ల తండ్రికి ఫోను కొట్టి, అయ్యా మా అబ్బాయి కూడా మీ అమ్మాయి పనిచేసే మహానగరంలోనే, మీ అమ్మాయి పనిచేసే కంపెనీకి పక్క కంపెనీలోనే పనిచేస్తున్నాడు, ఉద్యోగం, జీతం, కులం, గోత్రం, జాతకం, వయస్సు అన్నీ మీ అమ్మాయితో సరితూగుతున్నాయి, మా అప్లికేషన్ పరిశీలించండి అవట అంటారు. పాపం ఆడపిల్ల తండ్రి వారికి ఏం సమాధానం చెప్పాలో తెలిసినా నిజం చెప్పలేక కుడితులో పడ్డెలకలా గిలగిలా తన్నుకుంటూ ఆలోచించి చెబుతాం అవట అంటాడు. అంటే
ఇక ఎన్నేళ్ళు ఎదురు చూసినా సమాధానం చెప్పడు. అయితే మగపిల్లల తండ్రుల్లో కొందరు బీపీ పేషెంట్లు ఉంటారు. వాళ్ళు ఆడపిల్ల తండ్రి అలసత్వాన్ని తట్టుకోలేక ఫోన్ చేసి, ఏమయ్యా పెద్ద మనిషి, ఎన్నాళ్ళు ఎదురు చూసినా బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడమే, అవునని కానీ కాదని కానీ ఓ మాట చెప్పడానికి ఏం రోగం అవటాన్ని నిలదీస్తారు. అప్పుడు కూడా నిజం చెప్పలేని ఆడపిల్ల తండ్రి నీళ్లు నములుతూ, ఈ ఏడాదికి అమ్మాయి పెళ్లి చేసే ఉద్దేశం లేదండి అంటూ నేరం తన మీద వేసుకుంటాడు. మగపిల్లాడి తండ్రి మరీ రెచ్చిపోతూ, ఏమిటి ఈ ఏడాదికి చెయ్యవా? అంటే నీ కూతురికి ఇంకా పెళ్లి వయసు రాలేదనుకుంటున్నావా? ఇప్పటికే 30 ఏళ్ళు దాటాయని మరిచిపోయావా? అంతేలే, కూతురు సంపాదన మీద బతకడానికి అలవాటు పడ్డ దౌర్భాగ్యుడివి, పిల్లకి పెళ్ళి ఎందుకు చేస్తావు అంటూ మొక్కబూతులు తిట్టి ఫోన్ కట్ చేస్తాడు. అతడికి ఆడపిల్ల తండ్రి వాస్తవ పరిస్థితి ఏమిటో తెలియదు కదా. పాపం ఆడపిల్ల తండ్రి నిజం చెప్పలేడు. అప్పుడప్పుడు వెర్రి కోపం వచ్చి తనలో తను, ఒరే పెచ్చపినుగులారా, వెర్రి వెంగళప్పల్లారా, మీరు మీ పెళ్ళాలు చస్తే కానీ నా కూతురు మీ కొడుకుల్లో ఎవడో ఒకడిని పెళ్లి చేసుకోదురా. నా కూతురు మీ కోడలు కావాలంటే మీరు మీ పెళ్ళాలు తొందరగా చావండిరా అని అరిచి చెప్పాలని ఉంటుంది. కానీ చెప్పలేడు. ఎందుకంటే తన కూతురికి చెడ్డ పేరుస్తుందన్న భయం. అపనిందలు అపవాదులు ప్రచారం చేసి అసలు తన కూతురికి ఎప్పటికీ పెళ్లి కాని పరిస్థితి కల్పిస్తారన్న భయం. తను బతికుండగా కూతుర్ని ఓ ఇంటిదాన్ని చెయ్యగలనో లేనో, కూతురు ఒంటరిదైపోతుందేమో అన్న భయంతో, బెంగతో, ఒత్తిడికి లోనై కుణిగి కృషించిపోతూ ఉంటాడు. ఇది చదువు సంపాదన ఉన్న ఆడపిల్లల వల్ల ఆమె తండ్రికి వచ్చిన కొత్త కష్టమే కదా. ఈ మధ్య ఆడపిల్లల తండ్రులు ఇలాంటి కష్టాలని అధిగమించడానికి ఓ చిట్కా కనిపెట్టారు. పెళ్లి సంబంధీకులు కాంటాక్ట్ చేయడం కోసం పెళ్లి ప్రకటనతో పాటు ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు కదా. సదరు సెల్ ఫోను తన భార్య అధీనంలోనూ కూతుళ్ళ అధీనంలోనూ ఉంచుతారు. పెళ్లి సంబంధం కోసం మనబొట్టిగాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా ఆ ఇంట్లోంచి పెళ్లి కూతుడు తల్లో చెల్లో మాట్లాడతారో కానీ తండ్రి లైన్లోకి రాడు. సదరు ఆడవారు మన అబ్బాయికి సంబంధించిన వివరాలు విషయాలు మహానాజుగ్గా అడుగుతారే కానీ వాళ్ళ అమ్మాయి గుణగణాల గురించి ఒక్క ముక్క కూడా లీక్ చేయరు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పాము చావదు, కర్ర విరగదు. మీ అబ్బాయి నచ్చాడని కానీ నచ్చలేదని కానీ చచ్చినా చెప్పరు. వారి వాక్చాతుర్యం ముందు ఎంత కొమ్ములు తిరిగిన మగాడైనా గెంగిరాలు తిరిగి బొక్కబోర్లా పడవలసిందే. చూసారా, మన ఆడపిల్లల తండ్రులు ఎంత గొప్పని టెక్నిక్ కనిపెట్టారో. ఎవరికైనా ఈ విషయంలో అనుమానాలుంటే పెళ్లి ప్రకటన ఇచ్చిన ఏ ఆడపిల్ల ఇంటికైనా సరే ఫోన్ చేయండి. 90% ఇళ్లలో ఆడవారే మీ ఫోన్ కాల్ అటెండ్ చేస్తారు. కానీ ససేమిడా సర్వకల్లా ఆ ఇంట్లో ఉండే యజమాని మగ మహారాజు మాత్రం లైన్లోకి రాడు. ఇది కొత్త కష్టమే కదా. ఏతావాత మంచి ఉద్యోగాలు చేసే అమ్మాయిల దృష్టిలో ఏదో డిగ్రీ చదివి నెలకు 10-12 వేలు సంపాదించే కుర్రాళ్ళు అసలు మగాళ్లే కాదు. దాంతో సగటు సంపాదన గల కుర్రాళ్ళకి పెళ్ళిళ్ళు కావడం లేదు. ఇది కొత్త కష్టమే కదా. సశేషం. స్వస్తి.